హే గాయ్స్. సో ఇప్పుడు మనం గెట్ అన్రెడీ విత్ మీ వీడియో చేద్దాము. సో రెడీ అయ్యేటప్పుడు వీడియో తీయలేకపోయాను, బట్ ఇప్పుడు అన్రెడీ విత్ మీ చేసేద్దాం. సో ఇందాక ఫంక్షన్ నుంచి వచ్చాం మనం ఇప్పుడు. సో అన్నీ కూడా తీసిద్దాం. సో మీకు అందరికీ నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ నస్తున్నాయి అన్నది కూడా కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నాకు కూడా తెలుస్తుంది. సో మీకు ఎలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. సో ఐ విల్ ట్రై టు మేక్ దట్ వీడియోస్. సో ఇప్పుడైతే ఒక్కొక్కటిగా మనం తీసేద్దాం. వేసుకోవడం ఎంత ఈజీగా తీయడం ఇంకా కష్టం. సో ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ బ్యాంగిల్స్, రింగ్స్, ఫింగర్ రింగ్స్ తీసాను, బ్యాంగిల్స్ తీస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్లో ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. సో నేను యూట్యూబ్ చాలా డేస్ ముందు, అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఓపెన్ చేశాను, కానీ డ్యూ టు సమ్ రీజన్స్ నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా అన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో చాలా వీడియోస్ అయితే నేను రికార్డ్ చేసి ఉంచాను. అవన్నీ కూడా స్లోగా 1 by 1 ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. సో అంటే మా కొత్త ఇంటీరియర్ వర్క్స్ ఎలా జరిగాయి, సో అందులో మేము ఫేస్ చేసిన స్ట్రగుల్స్, సో దాని నుంచి మేము నేర్చుకున్న లెసన్స్, సో ఇంటికి సంబంధించిన కొన్ని టిప్స్ అన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోస్ అన్నింటిలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా వాటితో పాటు వ్లాగ్స్ వస్తాయి రెగ్యులర్గా, కొన్ని డ్యాన్స్ వీడియోస్ వస్తాయి. సో అన్నమాట ఇలా 1 by 1 అన్నీ వస్తాయి. సో బ్యాంగిల్స్ తీయడం అయింది, అప్పుడు వెళ్ళి తీసేసా. నెక్స్ట్ సో మనం చంపస్వరాలు పెట్టుకున్నాం కాబట్టి దీన్ని కూడా తీయాలి. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ తీయాలన్నమాట. పెట్టుకుంటే ఎంత బాగుంటుందో, దీన్ని తీసేటప్పుడు కూడా అంతే పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ అన్నది. సో తొందరలోనే మన ఛానల్కి ఎక్కువ మెంబర్స్ ఫాలోవర్స్ రావాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈరోజే 500 మెంబర్స్ క్రాస్ అయ్యారు. సో త్వరగా 1000 మెంబర్స్ క్రాస్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. సో అమ్మ పెయిన్ వస్తుంది. సో 500 మెంబర్స్ నుంచి 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది అన్నది కూడా చూద్దాము. సో నేనైతే ఒక టార్గెట్ పెట్టుకున్నాను, చూద్దాం అన్ని డేస్ లోపు మరి మన ఛానల్కి అంతమంది సబ్స్క్రైబర్స్ రాగలరా లేదా. అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జర్నీ అనమాట. సో 500 సబ్స్క్రైబర్స్ రావడానికే నాకైతే చాలా డేసే పట్టింది. అంటే మేబీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్న వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా అయ్యుండొచ్చు, బట్ నేను డ్యూ టు సమ్ రీజన్స్ నేను చేయలేకపోయాను కాబట్టి ఇప్పటి నుంచి చేస్తాను కాబట్టి. సో విల్ సీ ఎలా ఉంటుంది ఏంటి ప్రాసెస్ అన్నది. సో రెగ్యులర్గా నేను అన్ని అప్డేట్స్ పెడుతూ ఉంటాను. సో డోంట్ మిస్. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఇది ఇలా తీయంగానే ఇలా పైన వస్తుంది, బాగా కొద్దిసేపు వరకు ఉంటుంది అది. సో ఇయర్ రింగ్స్ అయిపోయింది. మన చంపస్వరాలు వెనక ఉన్నాయి, తీయాలి. వచ్చేసి చంపస్వరాలు బాగున్నాయి కదా, 3 కాంబినేషన్స్. సో ఇందులో నా దగ్గర ఒక జ్యువెలరీ అంటే ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఇంకా చైన్ కూడా ఉంది ఈ కాంబినేషన్లో. నెక్స్ట్ టైం మనం వీడియోస్లో నేను ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ కూడా చేస్తానండి. సో ఆ వీడియోస్లో ఒకసారి నేను ఈ కాంబినేషన్లో మొత్తం నా దగ్గర ఉన్న సెట్ మొత్తం వేసుకొని ఒకటి మనం గెట్ రెడీ విత్ మీ చేద్దాం వీడియో, అందులో చూపిస్తాను. ఎస్, ఇదైతే చాలా బాగుంటుంది, క్యూట్గా సింపుల్గా ఉంటుంది, బట్ చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది అనమాట. ఐ లైక్ ఇట్. సో అది అయ్యింది. నెక్స్ట్ జ్యువెలరీ పార్ట్ అనమాట. ఇది తీసేస్తే ఇంకొక హెడ్ అయిపోతుంది మనకు. రైట్.
సో మన ఛానల్లో ఇంక ఇప్పటి నుంచి డ్యాన్స్ రిలేటెడ్ వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటాను. అంటే పర్ఫార్మెన్సెస్ ఇచ్చినవి అండ్ అలాగే కొన్ని సాంగ్స్కి కొరియోగ్రఫీ చేసినప్పుడు ఆ సాంగ్స్ యొక్క స్టెప్స్ ఎలా ఉన్నాయి, మనం ఈజీగా ఎలా అంటే స్టార్టింగ్ బేసిక్ డాన్స్ వచ్చిన వాళ్ళు కూడా లేదా అసలు రాని వాళ్ళు కూడా ఎలా డాన్స్ చేయాలన్నది కూడా నేను ఆ వీడియోస్లో పెడుతూ ఉంటాను. సో రాని వాళ్ళు ఈజీగా చూసి అంటే ఆ ట్యుటోరియల్స్ చూసి మీరు నేర్చుకొని మీరు మీ ఏదైనా అకేషన్స్కి లేదా మీ కమ్యూనిటీలో ఫంక్షన్స్కి మీరు ప్లాన్ చేసుకొని విత్ మీ ఫ్రెండ్స్ ఆర్ మీ నైబర్స్ తోటి మీరు చేయొచ్చు అనమాట. సో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు. నేను అలాంటి వీడియోస్ కూడా నెక్స్ట్ పెడుతూ ఉంటాను. సో ఆల్రెడీ ఇప్పుడైతే కోలాటంకి సంబంధించి అంటే రీసెంట్గానే మనకి గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ అయిపోయాయి కదా. సో అప్పుడు మేము మా కమ్యూనిటీలో నేను ఒక సాంగ్కి కొరియోగ్రఫీ చేశాను అంటే విత్ మా ఫ్రెండ్స్ అందరు కలిపి. సో ఆ సాంగ్ ట్యుటోరియల్స్ అన్నీ పెట్టేశాను. నెక్స్ట్ ఆ సాంగ్ యొక్క ఫైనల్ పర్ఫార్మెన్స్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. అండ్ ఇంకా నేను నా క్లాసికల్ డ్యాన్స్ వీడియోస్ పర్ఫార్మెన్సెస్ వస్తూ ఉన్నాయి అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో అన్నీ స్లోగా 1 by 1 అన్నీ రిలీజ్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ మీ వెల్ విషెస్కి కానీ కుదిరితే కొంచెం మన ఛానల్ని సజెస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి. సో మనకు కూడా కొంచెం బూస్టింగ్ వస్తుంది. సో ఇప్పుడైతే జ్యువెలరీ మొత్తం తీసేసాను. నెక్స్ట్ డ్రెస్ చేంజ్, ఆ తర్వాత మేకప్, హెయిర్ రిమూవర్, నెక్స్ట్ మేకప్ ఇదంతా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అదనమాట ప్రాసెస్. రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుందో రిమూవ్ చేయడానికి కూడా మనకు అందులో హాఫ్ టైం పడుతుంది. సో ఇంకేం చేయలేం, తప్పదు. ఫంక్షన్స్ ఉన్నప్పుడు మ్యాండేటరీ కదా, ఆడవాళ్ళకి చక్కగా లక్ష్మీదేవిలాగా రెడీ అవుతేనే మనకు ఒక అందం చందం ఉంటుంది. సో అది ఎలా ఉన్నారు అందరూ? సో మీకు ఏ వీడియోలో ఏ కంటెంట్ బాగా నచ్చిందనేసి కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. సో దట్ నాకు తెలుస్తూ ఉంటుంది మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అని నచ్చుతూ ఉంటాయి అనేసి. నెక్స్ట్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా చెప్పండి. అంటే మేకప్ రిలేటెడ్ మీకు వీడియోస్ అంటే మేకప్ అంటే మనము ఒకటే టైప్ ఆఫ్ మేకప్ మనకు ఉంటుంది కదండి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అకేషన్స్కి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మేకప్స్ వేసుకోవాలి. కొన్నిసార్లు లైట్ మేకప్ కావాలి, కొన్నిసార్లు హెవీ మేకప్ కావాలి. ఇంకా డ్యాన్స్ రిలేటెడ్ అయితే మనకు చాలానే ఉంటాయి. యాజ్ పర్ ద డ్యాన్స్ రిక్వైర్మెంట్స్ అంటే క్లాసికల్ దానికి హెవీ మేకప్ ఉంటుంది, కొన్ని వాటికి హెవీ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. సో అట్లా డిఫరెంట్ టైప్స్కి అన్నీ కూడా ఉంటాయి. నేను అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. సో మరి ఇంకా లేట్ చేయకుండా రెగ్యులర్గా ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా చూస్తూ ఉండండి. సో హెయిర్ కూడా రిమూవ్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఫ్రెష్ అప్ అవ్వడమే. సో ఎలా ఉంది ఈ వీడియో అన్నది ఒకసారి చెప్పండి. నెక్స్ట్ ఇంకా ఇప్పటి నుంచి గెట్ రెడీ విత్ మీ వీడియోస్, గెట్ అన్రెడీ విత్ మీ వీడియోస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ బ్లాగ్స్ వస్తాయి, షాపింగ్స్ వస్తాయి, నెక్స్ట్ స్టిచ్చింగ్కి సంబంధించి కొన్ని వీడియోస్ వస్తాయి, హ్యాండ్ ఎంబ్రాయిడరీకి వస్తాయి, మగ్గం వర్క్స్ వస్తాయి. సో అన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్ అనేది మనం చాలా అంటే నాకేమేమి వచ్చో నేను ఏమేమి చేయగలను అవన్నీ కూడా వీడియోస్లో పెడుతూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా చూసేయండి. సో డ్రెస్ చేంజ్ అయితే అయిపోయిందండి. సో ఏది ఉన్నా కానీ ఫైనల్గా మనం నైట్ పడుకునేటప్పుడు నైట్ చేసుకుంటే రిలాక్సేషన్ వేరే కదా. సో నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని పడుకోవడమే. ఇంకా స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇంకా సో గెట్ అన్రెడీ విత్ మీలో ఇదొకటే. ఇంకా ఇప్పుడు బాయ్. నెక్స్ట్ వీడియోస్లో ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడగలను. టేక్ కేర్.